Hello everyone, welcome to Java Coding Academy. In today's class, we are going to learn Introduction to Java. Let's get started. What is Java? Java అంటే హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాని యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్ ని డెవలప్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అంటే ఏంటంటే హ్యూమన్స్ ఈజీగా చదవగలుగుతారు, రాయగలుగుతారు, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కంప్యూటర్‌కి ఇంగ్లీష్ అర్థం అవ్వదు. కంప్యూటర్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజెస్‌ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. మెషిన్ లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటుందంటే టెక్స్ట్‌లో ఓన్లీ జీరోస్, వన్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఈ ఎగ్జాంపుల్ ఉంది. ఇది హ్యూమన్స్‌కి అర్థం అవ్వట్లేదు ఇక్కడ ఏముందో. కానీ కంప్యూటర్‌కి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మనం హ్యూమన్స్ ఈజీగా అర్థం చేసుకోవాలి, ఈజీగా చదవాలి, ఈజీగా రాయగలగాలి అని చెప్పి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డెవలప్ చేశారు. దాన్ని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. అంటే ఏమేమి వస్తాయంటే దాని ఎగ్జాంపుల్స్ జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్ అన్నీ కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెలో అని ఉంది. ఇప్పుడు నీకు అర్థమవుతుంది యాస్ ఎ హ్యూమన్‌గా ఓకే. హెలోని ప్రింట్ చేయాలి అని చెప్పి నువ్వు చదవగలుగుతున్నావు, నువ్వు రాయగలుగుతావు, నువ్వు అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతావు. ఓకే. ఇప్పుడు కంప్యూటర్‌కి ఎలా అర్థమవుతుందనే కదా మీ డౌట్. ఇప్పుడు కంప్యూటర్‌కి ఎలా అర్థమవుతుందంటే, ఇదేదైతే టెక్స్ట్ ఉందో, ఇదేదైతే టెక్స్ట్ ఉందో అది మెషిన్ లాంగ్వేజ్‌గా కన్వర్ట్ చేస్తాయన్నమాట. దేని సహాయంతో కన్వర్ట్ చేస్తాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ జావా కంపైలర్ అండ్ జేవీఎంని యూజ్ చేసుకునేసి ఆ ఒక జావా కోడ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌గా కన్వర్ట్ చేస్తాయి. చూడు ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో చూద్దాము. ఒక ప్రోగ్రామ్ ఉన్నారు. ఒక ప్రోగ్రామర్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాసారు. దాన్ని ఇప్పుడు నేను మెషిన్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ అయింది. ఎలా కన్వర్ట్ అయింది? కంపైలర్ అండ్ జేవీఎం ఏదైతే ఉన్నాయో ఆ 2 కలిసి జావా కోడ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌గా కన్వర్ట్ చేశాయి. ఆ తర్వాత కంప్యూటర్‌కి అర్థమవుతుంది. ఎందుకంటే జీరోస్, వన్స్‌లో ఉన్నాయి. అంటే బైనరీ నంబర్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ అర్థం చేసుకునేసి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకునేసి జావా ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తాయన్నమాట. ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం డైలీ లైఫ్ లో చూస్తా ఉంటాం టేబుల్స్ కానీ పెన్, బుక్ అవన్నీ కూడా ఆబ్జెక్ట్సే. ఆబ్జెక్ట్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి 2 ఫీల్డ్స్ ఉంటాయి. అంటే ఒకటి ప్రాపర్టీ ఉంటుంది. ఇంకొకటి బిహేవియర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉందనుకుంటాం. కార్‌కి ప్రాపర్టీస్ ఉంటుంది. బిహేవియర్ ఉంటుంది. ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి? కార్ ఒక కలర్, కార్ ఒక బ్రాండ్, కార్ ఒక స్పీడ్ అన్ని ప్రాపర్టీసే. కార్‌ని స్టార్ట్ చేయడం, కార్‌ని స్టాప్ చేయడం, కార్‌ని యాక్సిలరేట్ చేయడం అన్ని బిహేవియర్సే. ఇక్కడ ఏంటి కార్ అనేది ఒక ఆబ్జెక్ట్. దీని సింటాక్స్ ఇది. కార్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ కార్. నేను ఇది ఊప్స్ కాన్సెప్ట్ చదివేటప్పుడు చెప్తాను మీకు. సో, డోంట్ వరీ. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ థర్డ్ వన్. ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏమేమి ఉంటాయి? విండోస్ ఉంటుంది, లినక్స్ ఉంటుంది, మ్యాక్ ఓఎస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో, మనకు జావా రాకముందు ఎలా ఉండేదంటే, అన్నీ కూడా ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కోడ్ రాసావు. విండోస్ కోసం ఒక కోడ్ రాసావనుకో, ఆ కోడ్ నీకు విండోస్‌లో రన్ అవుతుంది. కానీ నువ్వు అదే సేమ్ ప్రోగ్రామ్‌ని లినక్స్‌లో రాయడానికి, రన్ చేయడానికి ట్రై చేసావనుకో, అది వర్క్ అవ్వదు. అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ ఆ కోడ్‌ని మనం మళ్ళీ రాయాలి, మళ్ళీ మోడిఫై చేయాలన్నమాట. దేనికోసం? ఈ వేరే సెపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇది. నువ్వు మళ్ళీ మార్చాల్సొస్తుంది కోడ్‌ని. సో, ఇదంతా ప్రాబ్లమ్ లేకుండా మనకు జావా అనేది సొల్యూషన్ తీసుకొచ్చింది. అదే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే ప్రోగ్రామ్ ఒక్కసారే రాయి. నువ్వు అదే సేమ్ ప్రోగ్రామ్‌ని విండోస్‌లో అన్నా ఎగ్జిక్యూట్ చేయి, లినక్స్‌లో అన్నా ఎగ్జిక్యూట్ చేయి, మ్యాక్ ఓఎస్‌లో అన్నా ఎగ్జిక్యూట్ చేయి. నీకు కోడ్‌ని చేంజ్ చేయాల్సిన పనే లేదు. నీకెక్కడన్నా నీట్‌గా రన్ అయిపోతుందది. సో, నో ప్రాబ్లమ్. కాబట్టి మనం దాన్ని ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే ప్లాట్‌ఫార్మ్ మీద డిపెండ్ అవ్వకుండా ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అన్నా రన్ అయిపోతుంది జావా యొక్క కోడ్. ఓకేనా? ఇదెలా పాసిబుల్ అవుతుంది? జావా వర్చువల్ మిషన్ ద్వారా పాసిబుల్ అవుతుంది. జావా వర్చువల్ మిషన్ అంటే ఏంటో నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. మీకు పాపులర్ స్లోగాన్ అనేది ఉందన్నమాట. జావాకి ఒక పాపులర్ స్లోగాన్ ఇచ్చారు. ఏంటంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని చెప్పి. So that's all for today's class. Thank you for watching. If you found this video helpful, please like, share, and subscribe to Java Coding Academy. See you in the next video.